నరసరావుపేటలో వరవకట్ట వద్ద అంజుమన్ కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట వన్ టౌన్ సిఐ షేక్ ఫిరోజ్, నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం. ఈ కార్యక్రమంలో టీడీపీ 17వ వార్డు ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా మరియు ముస్లిం మైనారిటీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నాయి కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని వారి వంతుగా మేము కూడా కొంత సహాయం చేస్తాం, పబ్లిక్ సర్వీస్ చేస్తామనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా తరపున, పోలీసు వారి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని అంజుమన్ మసీద్ కాంప్లెక్స్కి ముందు ఉన్నటువంటి ప్లేస్లో ఈ సమ్మర్ సందర్భంగా ప్రజలకి కానీ పాదచారులకు కానీ దాహార్ది తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్లో ప్రజలు ఈ సన్ స్ట్రోక్కి కానీ వాటికి కానీ ఎక్కువ గురవుతూ ఉంటారు, వాటర్ వల్ల డీహైడ్రేట్ అయ్యి. అటువంటిది లేకుండా ఉండటం కోసం తమ వంతు సాయంగా వచ్చేపోయే ప్రజలందరికీ కూడా నీటిని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయం. వీళ్ళు ఇలాంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.